తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో తొడా బోర్డు సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తొడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, తొడా వైస్ చైర్మన్ ఆర్ గోవిందరావుతో కలిసి పాల్గొని అజెండాలోని పలు అభివృద్ధి పనులపై చర్చించారు. జిల్లా కలెక్టర్ తొడా పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, వివిధ ప్రాజెక్టుల పురోగతిపై సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తొడా పరిధిలో అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ బోర్డు సమావేశంలో తొడా పరిధిలో గల సూరప్పకసం గ్రామం వద్ద పద్మావతి నగర్ లేఅవుట్, విద్యుత్, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, కన్వెన్షన్ హాల్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమోదించారు. తొడా పరిధిలో గల తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయానికి వెళ్లే మార్గం వరకు గల ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పన, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు కోసం మాస్టర్ నిర్మాణం కోసం ఆమోదించడం జరిగింది. శెట్టిపల్లి టౌన్షిప్కు మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణం కోసం ఆమోదం పొందారు. నాయుడుపేట ఇంటర్నల్ ట్రైన్స్ నిర్మించడానికి ఆమోదం తెలిపారు. తిరుపతి సరస్సులు మరియు చెరువులు నగరంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొడా పరిధిలో వాతావరణ మార్పులు తట్టుకోగల సమీకృత నీటి నిర్వహణ అనే పేరుతో ఒక సమగ్ర ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. దీనికి ఆమోదం పొందారు. మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమావేశంలో చర్చించారు. పెండింగ్లో ఉన్న పనులను నిర్దిష్ట గడువులుగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అలాగే తొడా పరిధిలో చేపట్టనున్న కొత్త అభివృద్ధి ప్రాజెక్టుల ప్రతిపాదనలను పరిశీలించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తొడా చైర్మన్ మాట్లాడుతూ తొడా పరిధిలో చేపట్టే సూరప్పకసం లేఅవుట్లో వివిధ నిర్మాణ పనులు, పద్మావతి నగర్ లేఅవుట్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వారు లేఅవుట్ నందు కన్వెన్షన్ హాలు తదితర సౌకర్యాల పనులు పూర్తి కావాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో తొడా సెక్రటరీ శ్రీకాంత్ బాబు, తొడా ఎస్సీ రవీంద్ర, సిపిఓ దేవికుమార్, అధికారులు, వివిధ శాఖల అధికారులు మరియు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. మొత్తం లేఅవుట్ మ్యాప్ కూడా వచ్చింది. సో తరుణ్ గారు, మీరు ఇందాక అడిగారు కదా ఓవరాల్ ఇది 90 crores ఇది వరకు వచ్చింది సార్. 290 crores వస్తే మీరు సెక్రటరీ గారు ఇంకా చేయవలసింది ఎంత ఉందో ఇప్పుడే అసెస్ చేసుకోండి. ఓకే, అందులో కోర్ వర్క్స్ అండ్ ప్యారల్ గా టేకప్ చేయాల్సినవి అవి ముందు టేకప్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ సార్ ఇది 7 crores లో మన ఇంపార్టెంట్ డ్రైన్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్. ఆ రోడ్ కూడా ఏంటంటే సార్ సింపుల్ ఆర్డినరీ రోడ్ వేస్తున్నాం, హెచ్ఆర్ రోడ్ లాగా. సో వాల్యూ కూడా బాగా అప్పటికి ఇప్పటికి డౌన్ అయింది అక్కడ. సో అందుకని ఇప్పుడు కన్వెన్షన్ కట్టి దానికి ఏదైనా కొద్దిగా హైప్ చేద్దాం అనేసి అని ఈ కన్వెన్షన్ ప్రొవైడ్ పెట్టేసారు. దాంతో మనకి ఇంకా సుమారు మనకు 110 crores రూపీస్ ఇంకా రిటర్న్ రావాల్సింది ఇంట్లో మనకు దీంట్లో. ఏపీ ఎస్బిడిఎస్ఎల్ వాళ్ళకి పవర్ కనెక్షన్ కోసం అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ 59,91,316 రూపాయలు కట్టాల్సి ఉంది సార్. వాళ్ళు డిమాండ్ నోటీస్ ఇచ్చారు. సో దీన్ని కట్టడం కోసం, పరిపాలన ఆమోదం కోసం అథారిటీ వారి ఎక్కువ ఆమోదం సమర్పించడం సార్. అంటే ఈ లేఅవుట్ తొడా డెవలప్ చేసిన లేఅవుట్ సార్. Balance remaining infrastructure, trunk infrastructure that we know. Recently also almost 75% plots sale అయినాయి. సార్ మొత్తం టోటల్ ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి సార్? 971 సార్. లేటెస్ట్ ఉందా? వాళ్ళలో కాన్ఫిడెన్స్ అయిపోతుంది గవర్నమెంట్. దానికోసం మనం కన్వెన్షన్ సెంటర్స్ తిరుపతిలో కన్వెన్షన్ సెంటర్ చాలా నీడ్ ఉంది అవసరం. కూడా ఓనర్షిప్ తీసుకొని డెవలప్ చేసినటువంటి లేఅవుట్. సో సేమ్ టైం లంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయవలసిన బాధ్యత ఎంతైతే ఉందో ప్యారలల్ గా వి షుడ్ లుక్ అట్ కమర్షియల్ స్పేసెస్ ఆల్సో. రేపు 1000 కుటుంబాలు ఉన్నాయి అండ్ దెన్ వి కెన్ లుక్ అట్ అదర్ అవెన్యూస్ లైక్ దిస్. సో వీ కెన్ గో అహెడ్ అండ్ కన్స్ట్రక్ట్ వన్ హైవే ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్ రోడ్ అది. దాని నుంచి మనం కిందికి వస్తాం, డబల్ రోడ్ ఉంది. నెక్స్ట్ put them in the right baskets. 70% 80% మన ఇన్ఫ్రా ట్రంక్ ఇన్ఫ్రా అమ్యూనిటీస్ డెవలప్మెంట్ కి ఇప్పుడే మనకు ఉన్నటువంటి 100 రూపాయల్లో ఇంకో 10-15 రూపాయలు పెడతాము, ప్రమోషన్ కి ఒక 5 రూపాయలు పెడతాం. అట్లా ప్లాన్ చేసుకొని చేయాలి. 2 years కొట్టేలోపు దేర్ బి సమ్ అదర్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్, సమ్ అదర్ మిగతా 250 ప్లాట్స్ లో ఇంకొక 150 ప్లాట్స్ అమ్మొచ్చు. బెటర్ లాంగ్ టర్మ్ వి షుడ్ థింక్.